హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పులగంద వేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎక్కువగా పులగందను పులుసులాగా చేసుకుంటారు కదా, కానీ వేపుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ పులగంద వేపుడును ఎక్కువగా రసం లాంటివి చేసుకున్నప్పుడు, లేదంటే సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు వేపుడు కర్రీలు కావాలి కదా, అలాంటి టైంలో ఈ పులగంద వేపుడు చేసుకుంటే బాగుంటుంది. ఈ పులగందను కూడా కొందరు కందగడ్డ అని అంటారు, కొందరేమో కంద అని కూడా పిలుస్తారు. ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా పిలుస్తారు. మేమైతే ఇక్కడ పులగంద అనే పిలుస్తాము దీన్ని. ఈ రెసిపీని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఒక్కసారి చూడగానే ఈజీగా చేసేస్తారు. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ పులగంద వేపుడును చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా అయితే నేను 1/2 కేజీ పులగంద తీసుకున్నాను. ఈ పులగందను ఒకసారి మంచిగా కడిగేసి పొట్టు తీయండి. నేను కడగకుండానే పొట్టు తీస్తున్నాను, కానీ అంటే ఎక్కువ మట్టి లేదు కాబట్టి నేను కడగకుండా పొట్టు తీస్తున్నాను. ఆల్రెడీ అమ్మే వాళ్ళే కొంచెం కడిగిచ్చారు కాబట్టి నేను కడగకుండానే ఇలా పొట్టు తీస్తున్నాను. మీరైతే ఒకసారి మంచిగా కడిగేసి పొట్టు తీయండి. అయితే పులగంద పొట్టు తీయాలంటే మాత్రం పీలర్ వాడకండి, పీలర్తో సరిగా రాదు పొట్టు. ఇలా చాకుతోనే మెల్లమెల్లగా తీయాలి. అయితే ఈ పులగంద సమానంగా ఉండదు కాబట్టి పీలర్తో తీయడానికి రాదు, కాబట్టి ఇలా చాకుతోనే దీని పొట్టంతా కూడా తీసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా కడిగేసేయాలి. పులగంద పొట్టు తీసిన తర్వాత కొంచెం బంకగా ఉంటుంది కాబట్టి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి. వీటిని ముందుగా ఉడకబెట్టాలి కాబట్టి మరి చిన్న సైజు కాకుండా ఇలా ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. మరి చిన్న సైజులో ఉన్నా కూడా నీళ్ళల్లో ఉడికినప్పుడు ఏంటంటే అవి మెత్తగా అయిపోతాయి, మళ్ళీ మనకు డీప్ ఫ్రై చేసుకోవడానికి రావు. కాబట్టి ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకొని వీటిని ఒక బౌల్లో వేసేసుకొని దీనిలో ఇలా కొంచెం ఉప్పు వేసుకోవాలి. అంటే ఒక 2 గ్రామ్స్ అలా ఉంటుంది, అంతవరకు వేసేసుకొని తర్వాత ఈ ముక్కలన్నీ మునిగేటట్టు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. పొంగినట్టుగా అనిపిస్తే మూత కొంచెం తీస్తే సరిపోతుంది. ఈ పులగంద ఉడికే వరకు వీటికి కావాల్సిన పదార్థాలను కూడా కట్ చేసుకుందాము. 4 పచ్చిమిర్చీలను ఇలా రౌండ్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. మామూలుగా మనం వేపుడు చేస్తున్నాం కాబట్టి మిర్చీలు ఇలా రౌండ్గా ఉంటేనే బాగుంటాయి. తర్వాత ఒక ఉల్లిపాయను కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అలాగే 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లి గడ్డను కూడా తీసుకొని పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచేసి రెడీ ఉంచుకోవాలి. వెల్లుల్లిని కూడా 5 నిమిషాల తర్వాత మూత తీసేసి పులగంద ముక్కలు ఉడికినాయో లేదో తెలవాలంటే ఒక స్పూన్తోని ఇలా లైట్గా ప్రెస్ చేస్తే మెత్తగా అనిపించాలి. అంటే ఈ రకంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఉడికేసిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకొని వీటిలోని నీళ్ళన్నీ కూడా వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని. ఇప్పుడు ఈ పులగంద ముక్కలు ఇలా డీప్ ఫ్రై చేస్తే బాగుండదు కాబట్టి వీటిని కొంచెం చిన్న చిన్న సైజులుగా ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఉడికినాయి కాబట్టి ఈజీగానే కట్ అవుతాయి. కొంచెం వేడిగా అనిపిస్తే ఒకసారి మళ్ళీ చల్లటి నీళ్ళు పోసేసి పంపేస్తే ఇవి చల్లగా అయిపోతాయి కాబట్టి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగే ఈ సైజులో ఉండేటట్టు ఈ ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. అయితే ఈ ముక్కలను డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మరి ముక్కలు చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటే తొందరగా మాడిపోయినట్టు అవుతాయి. కాబట్టి ఈ సైజులో ఉండేటట్టు అయితే చూసుకోండి. మరి పెద్ద సైజులో ఉన్నా కూడా బాగుండదు. మామూలు సైజులో ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకొని వీటిని లైట్గా ఆరనివ్వండి. ఎందుకంటే ఉడకబెట్టినప్పుడు కొంచెం తడిలాగా ఉంటుంది కాబట్టి నూనె బాగా పీల్చుకుంటుంది. కాబట్టి ఒక 5 నిమిషాలు ఇలా ఆరబెట్టినట్టు పెట్టేసి తర్వాత స్టవ్ పైన కడాయి లాంటిది పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ కట్ చేసిన ముక్కలన్నింటిని కూడా వేసేసుకుంటే సరిపోతుంది. నేను కట్ చేసిన ముక్కలు ఒకసారి వేయట్లేదు, 2 సార్లు వేస్తున్నాను కాబట్టి ఒకసారి ఇంతవరకు వేసేసుకొని వెంటనే కలపకుండా 1 నిమిషం తర్వాత మెల్లగా కలపండి. ఎందుకంటే వెంటనే కలిపితే స్పూన్కు అంటుకుంటాయి కాబట్టి ఇలా 1 నిమిషం తర్వాత మెల్లగా అటు ఇటు అనుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
అయితే వీటిని ఇలా వేయించుకునేటప్పుడు మాత్రం స్టవ్ను మీడియంలోకి హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే వీటిని కలుపుతూ ఉండాలి. అన్ని ముక్కలు కూడా సమానంగా వేయించుకోవాలంటే ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే రెండవసారి కూడా మళ్ళీ ఇలాగే వేయించుకొని రెడీ ఉంచుకోవాలి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత నేనైతే ఈ బౌల్లోనే మళ్ళీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా కాబట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అంతా తీసేసి మళ్ళీ ఇదే బౌల్ పెట్టేసి ఒక 20 ml వరకు ఆయిల్ వేస్తున్నాను. కావాలంటే ఇంకా కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు, ఎందుకంటే వీటిని డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ తక్కువ కావాలనుకున్నప్పుడు ఒక 10 ml వరకైనా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నూనె వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అవి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి కూడా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కావాలంటే కొంచెం చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచేసి రెడీ ఉంచాను, అది కూడా వేస్తున్నాను. ఇది కూడా వేసేసి మంచిగా వేయించుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు ముందుగా డీప్ ఫ్రై చేసిన పులగంద ముక్కలను కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఒకసారి అన్నీ కూడా మసాలాలన్నీ కూడా పులగంద ముక్కలకు పట్టేటట్టు కలపాలి. ఇప్పుడు మాత్రం స్టవ్ను సిమ్లోనే ఉంచేసి చేసుకోవాలి. ఇలా అన్నీ కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూను కారం పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేస్తున్నాను. అలాగే జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత ధనియాల పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసేసి ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలాగే కలుపుతూ సిమ్లోనే ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసేసి వేసుకుంటే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా వీటిని సాంబార్లోకి కానీ, టమాటా రసంలో కానీ, క్యారెట్ రసంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే నా ఛానల్లోని వీడియోస్ మీకు అందాలంటే నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.